బాత్రూమ్ క్లీనర్ ఒకటి హార్పిక్ కొనుక్కున్నాడు. దానిపైన 441 రూపాయలు చూసి అవాక్కయ్యాడు. ఇదేంటి ఇంత వచ్చిందనేసరికి అసలు దాని రేట్ వచ్చేసి 245 రూపాయలు. ఆ బాటిల్ మీద ఉంటే ఇది ఎట్లా వచ్చిందని చెప్పి సతీష్ రెడ్డి వాళ్ళతోటి అడిగేసరికి, వాళ్ళని నిలదీసేసరికి అది కంప్యూటర్ మిస్టేక్ అని చెప్పేసి బుకాయించారు. ఎట్లా అంటే తెల్ల ముఖాలు వేసుకొని బుకాయించారు. అది కంప్యూటర్ మిస్టేక్ అంటూ బుకాయించి చేతులు అయితే దులుపుకున్నారు. ఎవరైనా కానీ కూడా కొనుగోలు చేసేటప్పుడు బిల్ ఎంత ఉంది, మరి మనం కొనే వస్తువు పైన ఎంత ఎంఆర్పి ఉంది, అట్లాగే బిల్ ఎంత ఉంది అని చెప్పి కంపల్సరీ ఏ పెద్ద మాల్కి వెళ్ళినా కానీ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నమస్తే, నా పేరు దుబ్బ వెంకట్. మనం చూస్తున్నాము ఇది సంగతి ఛానల్. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మోసం. ఈ మోసాల్లో తనదైన శైలిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తూ ఉంటారు. అయితే మనము జనరల్గా మహల్లోకి వెళ్తాం, పెద్ద పెద్ద మాల్లకు వెళ్తూ ఉంటాము, అక్కడ షాపింగ్ చేస్తూ ఉంటాము. మరి ఆ షాపింగ్లో అడహుడిగా ఏం చేస్తామంటే సామాన్లన్నీ తీసుకొలిసి వెళ్ళిపోతూ ఉంటాము. కరెక్ట్ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది లైన్లో ఉంటారు. మరి ఆ బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చిన ధరల లిస్టు, మనము బిల్లు అవన్నీ చూడకుండా బిల్ ఎంత అవుతుందో అంతే బిల్లును మనము ఫోన్పే ద్వారానో లేదంటే క్యాష్ ద్వారానో పే చేసి వెళ్ళిపోతూ ఉంటాము. బిల్లు పక్కన పెట్టేస్తాము, సరుకులు ఇంట్లో పెట్టేస్తాము. నిత్యావసర సరుకులు హోల్సేల్ ధరలకే లభ్యమవుతాయని చెప్పి రిలయన్స్ మాల్ నిర్వాహకులు రోజు అదరగొడతా ఉంటారు. అందుకే సామాన్యులు ఎగబడతా ఉంటారు. మంగళవారం రోజున వస్తువు మీద ఉన్న ధర కన్నా దాదాపు 2 ఎక్కువ వేయడంతో అవాక్కైన యువకుడు నిర్వాహకులను గట్టిగా నిలదీయడంతో అక్కడ ఉన్న వారైతే స్టాఫ్ నీళ్లు మింగారు. మరి ఏదో కంప్యూటర్ మిస్టేక్ అయిందని చెప్పేసి బుకాయించారు. సతీష్ రెడ్డి అనే యువకుడు రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్లోని రిలయన్స్ మార్ట్లో అవసర వస్తువుల కొనుగోలు చేశాడు. ఈ బిల్లు చెల్లించాడు. జనరేట్ అయిన బిల్లును పరిశీలించాడు. అక్కడ చూస్తే బాత్రూమ్ క్లీనర్ ఒకటి హార్పిక్ కొనుక్కున్నాడు. దానిపైన 441 రూపాయలు చూసి అవాక్కయ్యాడు. ఇదేంటి ఇంత వచ్చిందనేసరికి అసలు దాని రేట్ వచ్చేసి 245 రూపాయలు. ఆ బాటిల్ మీద ఉంటే ఇది ఎట్లా వచ్చిందని చెప్పి సతీష్ రెడ్డి వాళ్ళతోటి అడిగేసరికి, వాళ్ళని నిలదీసేసరికి అది కంప్యూటర్ మిస్టేక్ అని చెప్పేసి బుకాయించారు. ఎట్లా అంటే తెల్ల ముఖాలు వేసుకొని బుకాయించారు. అది కంప్యూటర్ మిస్టేక్ అంటూ బుకాయించి చేతులు అయితే దులుపుకున్నారు. ఎవరైనా కానీ కూడా కొనుగోలు చేసేటప్పుడు బిల్ ఎంత ఉంది, మరి మనం కొనే వస్తువు పైన ఎంత ఎంఆర్పి ఉంది, అట్లాగే బిల్ ఎంత ఉంది అని చెప్పి కంపల్సరీ ఏ పెద్ద మాల్కి వెళ్ళినా కానీ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము.